నమస్తే సార్. ఆ, మీ పేరు? జై శ్రీరామ్ ప్రభాకర్ నా పేరు. ఎక్కడ ఉంటారు సార్? హైదరాబాద్ ఇక్కడ ఎస్ఆర్ నగర్. ఓకే. మీది ఏ కాన్స్టిట్యున్సీ వస్తుంది సార్? అది సనత్ నగర్. ఓకే. మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే ఇప్పుడు గుర్తులేదు, అంటే నేను కొంచెం యాత్రలో ఉన్నాను అటు ఇటు. తలసాని తలసాని ఓకే. కార్పొరేటర్ ఎవరు వస్తారన్న? అంత డీటెయిల్ చూడలేదు నేను. సో పర్లేదు. కొంచెం పాలిటిక్స్ ఎక్కువ. ఓకే. మీ ఏరియాలో ఏదైతే ఇప్పుడు జిహెచ్ఎంసీ సమస్యలు కానీ మున్సిపల్ సమస్యలు కానీ ఉన్నాయో, అంటే లైక్ వాటర్ లాగిన్స్ కానీ డ్రైనేజెస్ పొంగడం కానీ ఎక్కడైనా వాటర్ సరఫరా కానీ టైం టు టైం, అలానే రోడ్లు గుంతలు పడడం, రోడ్లు కొత్త రోడ్లు పాత రోడ్లు, ఇవన్నీ ఏమైనా మార్పులు ఉన్నాయా మీ దగ్గర? ఫస్ట్ వాటర్ ప్రాబ్లం అంటే ఫుల్ వాటర్ ప్రాబ్లం. వాటర్ అసలు 2 డేస్కి ఒకసారి వస్తుంది. మళ్ళీ మా ఏరియా అంతా హాస్టల్ ఏరియా. వాటర్ 1 అవర్ ఇస్తాడు, 1 అవర్ 1.5 అవర్ 1 అవర్ ఇస్తాడు. అది 1 అవర్ వాటర్ 100 మందికి సరిపోవాలి, బిల్డింగ్లో ఉన్న 100 మంది. అది 2 డేస్కి ఒకసారి. అంటే ట్యాంకర్స్ ఏమైనా తెప్పిస్తారా? గవర్నమెంట్ ట్యాంకర్స్ కూడా ఏమైనా ఉంటాయి? ట్యాంకర్లతోనే ఇక మేము రోజంతా ట్యాంకర్ల కోసం కూర్చోవాల్సి వస్తుంది. ఇక ట్యాంకర్కి 1000 రూపాయలు అంటాడు. రోజు 1000 రూపాయలు అంటే నెలకు 30,000. సార్ వాటర్ ప్రాబ్లం ఫుల్ ఉంది. అంటే కంప్లైంట్ రేజ్ చేశారా ఏమన్నా? ఎవరు ఏం వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి సరిపోతుంది, 100 మంది ఉన్న వాళ్ళకి సరిపోదు. ఎంతమంది పోయినా కంప్లైంట్ ఇస్తున్నారు యూనియన్స్ వాళ్ళు. ఇట్లా యూనియన్ వాళ్ళు వెళ్ళి ఇచ్చినా కూడా వాటరే లేదంటున్నారు అనుకుంటా. హైదరాబాద్లోనే వాటర్ లేదు, నదులనే వాటర్ లేవని ఏదో మనకు టాక్ వస్తుంది కదా బయట. సో వాటర్ ప్రాబ్లం విపరీతం. ఇక దానివల్ల హాస్టల్స్లో వీళ్ళు కూడా స్టూడెంట్స్ ఎక్కువ ఉండట్లేదు. అంటే వాటర్ లేకుండా వాళ్ళు ఎందుకు ఉంటాం? వాళ్ళు కొందరు ఉంటున్నారు, కొందరు అడ్జస్ట్ అవుతారు, కొందరు వెళ్ళిపోతున్నారు. అదొక ప్రాబ్లం. ఈ వాటర్ ఇంకోటి బోర్ వేసుకొని వాటర్ అన్న పట్టుకుందామంటే సమ్మర్లో 3-4 మంత్స్ వాటరే రావట్లేదు. కింద అండర్ గ్రౌండ్లో వాటర్ ఉంటాయి కదా వచ్చేది. సో ఇప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏమైనా మార్పు జరుగుతుందా? ఏదైనా పార్టీ మారుతున్నట్టుగా? ఇప్పుడు మనకి గవర్నమెంట్ మారుతుంది అవకాశం ఏమైనా ఉందంటారా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో? అదేమో హైదరాబాద్లో మనకు ఎవరు వచ్చినా మనకు అంటే ఎవరు చేస్తారు ఎవరు చేయరని నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరు అని ఏం లేదు. హైదరాబాద్లో అలా ఉంటుంది. ఊర్లలో అంటే కొంచెం పాలిటిక్స్ ఎక్కువ పట్టించుకుంటారు. సిటీలో ఏంటంటే మాకు వర్క్ చెయ్యలే అని చెప్పినా చేయరు, చెప్పినా చేయరు, చెప్పకుండా